హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వనిత క్రియేట్స్. ఈరోజు మన వీడియోలో పొనగంటి కూరను ఎలా వండుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఆకుకూరలో ఐరన్, ఫైబర్, కాల్షియం, విటమిన్లు, పొటాషియం, ప్రోటీన్స్ అండ్ విటమిన్లు ఏ, సి కూడా పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు ఈ ఆకుకూరను తరచూ తింటే చాలా మంచిది. ఈ ఆకుకూరను తెంపుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసి, వాటర్ వేసి కాసేపు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న తర్వాత 2 ఉల్లిపాయలను సన్నగా తరిగి పెట్టుకోవాలండి. పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆకుకూరను కూడా శుభ్రంగా కడిగి ఒక జాలీలో వేసుకొని వాటర్ అంతా పోయే వరకు పెట్టుకోవాలి. చూడండి. ఆ విధంగా కడిగి పెట్టుకున్న తర్వాత కొన్ని ఉల్లిపాయలను కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ వేడి చేసుకొని అందులో కొంచెం నూనె వేసి జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు మరియు కొంచెం మినపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేయాలండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా కొంచెం క్రష్ చేసి వేయాలి. పసుపు వేసి మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. చూడండి. ఆ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పునగంటి కూరను వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఆకుకూర కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. కోసేపు మూత పెట్టి మగ్గని తర్వాత మళ్ళీ ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. చూడండి. కింది భాగం అడుగంటుతుంది కాబట్టి మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తాను. ఎందుకంటే మనం ఆకుకూరలో వాటర్ వేయం కాబట్టి ఒక 2 ఐస్ క్యూబ్స్‌ను ఆ విధంగా వేసి కలుపుకున్నారనుకోండి కింది భాగం అడగంటకుండా ఉంటుంది. మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. చూడండి. మన ఆకుకూర ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. అంతేనండి. ఎన్నో పోషక విలువలున్న మన పునగంటి కూర రెడీ అయిపోయింది. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.